హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు ఈ వీడియో మనం ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు పులిహోర చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా. అట్లా కాకుండా ఈ పులిహోర ఒకసారి ట్రై చేయండి. 10 నుండి 15 నిమిషాలలో పులిహోర రెడీ అయిపోతుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, ఎండిన మిరపకాయలు, ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని మిరియాలు, ఇంగువ, పసుపు వేసుకొని కలుపుకొని ఆల్రెడీ నేను వేడి నీటిలో వేసి చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాను. ఈ చింతపండు రసం వేసుకొని హై ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఒక 2 టీ స్పూన్ల నువ్వుల పొడి వేసామంటే ఇంకా ఈ పులిహోర టేస్ట్ అనేది మారిపోతుంది. 5 నిమిషాల తర్వాత పులుసు అనేది ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అన్నం నేను హాఫ్ అన్ అవర్ ముందే వండి పెట్టాను. ఇది కంప్లీట్ గా చల్లారిపోయింది. పులిహోర చేసుకునేటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. అన్నం ఉడికేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం నూనె వేసుకున్నామంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇంకా పులిహోర అనేది కలర్ఫుల్ గా ఉంటుంది. నేనైతే పసుపు వేయలేదు, ఆయిల్ వేసాను. అంతే అండి, కమ్మని చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.